గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము గార్డెన్లో ఏంటంటే చాలా మందికి ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. బాగా లావు ఉన్న వాళ్ళు ఏం చేయాలి, మన బక్కగా ఉన్న వాళ్ళు ఏం చేయాలి, పొట్టిగా ఉన్న వాళ్ళు ఏం చేయాలి, హైట్ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే అది సమస్య కాదు. ఏంటి అంటే ప్రతి ఒక్కరు వాకింగ్ వచ్చి అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది చాలా ఉంటాయి కావున అంటే ఇంకొకటి ఏంటంటే ఒక్కటి గమనించిన విషయం ఏంటంటే ఫస్ట్ ఏ వ్యక్తి అయినా అసలు నేనేమిటి, ఏం చేయాలి, ఎలా ఉండాలని ఒక థాట్ అంటే ఆయన మనసు ద్వారా రావాలి. అప్పుడే ఆయన ఏదైనా చేయగలుగుతాడు. అంటే ఒక విజయాన్ని అంటే చూడండి, కొందరు పిల్లలు ఏంది అబ్బా నేను హైట్ పెరగాలి, ఏం చేయాలని ఒక థాట్ వస్తాయి. ఇంకొక అబ్బా లావుగా ఉన్నోళ్ళు నేను ఎలా తగ్గాలని వస్తాయి. ఇంకొకరు బక్కగా ఉన్నోళ్ళు నేను దొడ్డు కావాలంటే ఏం చేస్తారు. కొందరికి అంటే అలా ఫీలింగ్ అనేది కలుస్తాయి. కాబట్టి ఆ ఫీలింగ్ పోవాలంటే ప్రతి ఒక్కరు ఏంటంటే మార్నింగ్ 4 o'clock చేసి లావు ఉన్న వాళ్ళు రన్నింగ్ చేస్తే లావు అనేది తగ్గుతారు. బక్కగా ఉన్న వాళ్ళు ఎక్కువ ఫుడ్ తీసుకొని సూర్య నమస్కారాలు చేస్తే లావు అవుతారు. ఇంకొకటి ఏంటంటే హెల్తీగా ఉండాలి, మెడిటేషన్లో ఉండాలంటే ప్రతి ఒక్కరు ధ్యాన స్థితిలో ఉంటే ఖచ్చితంగా దాని వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతాయి. చాలా ప్రాముఖ్యత అంటే కొన్ని వేల శక్తి అనేది ఏంటంటే సూర్యరశ్మి ద్వారా పెరుగుతాయి. కావున ప్రతి ఒక్కరు సూర్యుని ముందు ధ్యానం చేస్తే ఆటోమేటిక్గా మీరు అభివృద్ధి చెందుతారని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. మై నేమ్ ఈజ్ భాస్కర్, యోగా మాస్టర్. పబ్లిక్ గానే మీరు ఇది ఒక ఛాలెంజ్ గా తీసుకోవాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ.